పరేషాన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు? అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్ళ పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపోమంటున్నారు. వాళ్ళకు ఫామ్ హౌస్ గుంజుకున్నానా వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లే. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నట్టు ఫైర్. ఇక జేఎల్ పాలిటెక్నికల్ లెక్చరర్ల జాబ్లకు ఎంపికైన వాళ్లకు నియామక పత్రాలు అందజేత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉప్పర్ షేర్వాణి అందరు పరేషాన్ అన్నట్టుగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా అని ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి? రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థిక క్యాన్సర్ ఇచ్చిపోయాడు. దీని నుంచి కోలుకొని ముందుకు పోవాలని చూస్తున్నా అని పేర్కొన్నారు. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు తమను 10 నెలలకే దిగిపోమంటున్నారు. 5 ఏళ్ల కోసం ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళ బాధ ఏంటో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్ళది ఏమైనా గుంజుకున్నానా, వాళ్ళ ఫామ్ హౌస్లో లాక్కున్నానా అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రజాప్రభుత్వంలో కొలువుల పండగ కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నికల్ లెక్చరర్ ఉద్యోగుల ఎంపికైన 1532 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఎట్లా పంచాలో మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా లెక్క తాను చెప్తానని, తన నెల జీతం కూడా ఇస్తానని, దాన్ని ఎట్లా పంచాలో చెప్పాలంటూ సీఎం రేవంత్ అన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు తెలిపారు. దీంట్లో 6,500 కోట్ల ఉద్యోగులు జీతభత్యాలకు ఇస్తున్నామంటూ మరొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకు ప్రతి నెల 10వ తారీఖు వరకు కట్టాల్సి వస్తుందంటూ వివరించారు. మిగిలిన 5,500 వేల కోట్ల చే రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, షాదీ ముబారక్ లాంటి 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ఉపయోగించాల్సి ఉంటుందంటూ తెలిపారు. ఇవే కాకుండా కూలిపోయిన కాళేశ్వర నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టడాల్ని రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు. ఇక గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకే 42,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిందని తెలిపారు. 22,000 కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలమని, కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంతో ఒక నెల అంగన్వాడీలకు, మరో నెల ఆశాలకు, ఇంకో నెల షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి బకాయి పెట్టాల్సి వస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఇంత ముందు ఎవరు చెప్తారా? ఇంత ముద్దుగా ఎవరైనా చెప్తారా? అవే నాకు అర్థం కాదు. ఇంత ముద్దుగా ఎవరైనా చెప్తారా? అరటిపండు తోలు, ఆ తొక్కు ఉంటుంది కదా, అరటిపండు తొక్క మంచిగా ఒలిచి నోట్లో పెట్టినట్టున్నది. ఏ ముఖ్యమంత్రి అన్నా ఇంత క్లియర్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తాడా? మొత్తం 18,500 కోట్ల రూపాయల ఆమ్దాన్ వస్తూ ఉంటే ఈ 18,500 కోట్ల రూపాయలలో 6,500 జీతాలు, 6,500 కేసీఆర్ అప్పులకు మిత్తి, 6, 12, 5, 13 ఎంత పోయినా 13,000 పోయినాయి. ఈ 13లో 18లో 13 పోతే నీకు ఎంతనా మిగిలేదిగా 5,500 కోట్లు. 5,500 కోట్లు. ఈ 5,500 కోట్లతో ఏం చేయాలి? ఈ 5,500 కోట్లతోటి ఈ 5,500 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? 5,500 కోట్లు. ఈ 5,500 కోట్లతోటి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి ఆవేదన. ఈ 5,500 కోట్లు జీతాలకు ఇవ్వాలన్నా, జీతాలకు కట్టేసారు కదా, ఈ 5,500 కోట్లు రుణమాఫీకి ఇవ్వాలన్నా, రైతు భరోసాకి ఇవ్వాలన్నా, పెన్షన్లకు ఇవ్వాలన్నా, అంగన్వాడీలకు ఇవ్వాలన్నా, లేకపోతే పెండింగ్లో ఉన్న కాంట్రాక్టు బిల్లులు కట్టాలన్నా, ఏం చేయాలి? ఈ 5,500 ఈ ఏ మూలకు సరిపోతాయి? ఈ 5,500 ఓ రాష్ట్రాన్ని నడిపించాలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎన్ని లెక్కలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ 5,500 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? ఎవరిని సరిపోతాయి? ఒక్కొక్క నెల మేనేజ్ చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉందంట. ఇంత క్లియర్గా చెప్పినాక కూడా ఇక పాపం ప్రతిపక్ష నాయకులు ఎప్పటికప్పుడు బురదలే ప్రయత్నం, ఎప్పటికప్పుడు దుమ్మెత్తే పోసే ప్రయత్నం, ఎప్పటికప్పుడు బటగాల్సి మీదేసే ప్రయత్నం. ఇది ఎక్కడి కథనే? సో ఉప్పర్ షేర్వాణి అందరూ పరిశాని ఆర్థిక పరిస్థితిపై రేవంత్ అంటున్నాడు. సో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ 10 ఏళ్ల పాటు ఆర్థికంగా మమ్మల్ని దోసుకొని లోపల క్యాన్సర్ పెట్టుకొని నేను మీదికి బాగున్నా, షాతి ఇట్లా ముంగలకు పెట్టి జబర్దస్తున్నా, నేను మంచి ఫిట్నెస్ ఉందని చెప్తే నడుస్తుందా? అవునా కాదా? మనం చాలామంది చూస్తాం, బట్ట ఉంటుంది చాలామంది, పొట్టు ఉంటుంది చాలామందికి. ఈ పొట్టున్న వాళ్ళు ఎవరి ముంగలైనా ఇట్లా పొట్టు లోపల కనుక్కొని ఫిట్గా ఉన్నట్టు చూపించుకుంటారు. ఎంతసేపు పొట్టు లోపల పెట్టుకుంటారా? మా అంటే నిమిషం, ఇంకా 2 నిమిషాలు.
ఇక అట్లే పొట్ట లోపల పట్టుకుంటూ చచ్చిపీక్తాడు. 2 నిమిషాలలో పొట్ట మొత్తం బయటికి ఇడుస్తాడు. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లే ఉన్నది. మొదట్లో ఏమనుకురు, అప్పుల కుప్పున రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలంగాణ ప్రజలకు చెప్తే పలసనైపోతాం, ప్రజలు నవ్వుతారేమో, గత ప్రభుత్వం కింద అప్పు చేసిపోయిందా, వీళ్ళేదో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా అని నవ్వుతారు అనుకున్నాడు. కానీ ఆయన కూడా మనసులో పెట్టుకోలేకపోయాడు. క్యాన్సరు బయటపడ్డట్టు తెలంగాణలో ఉన్నటువంటి అప్పుల కుప్పను కూడా కాంగ్రెస్ వాళ్ళు బయటేయాల్సి వచ్చింది, బయటపడ్డది. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అరే ఈ రోగం ఉన్నవాడు నిజంగానే అందుకే ఇబ్బంది పడతా ఉన్నాడు, ట్యాబ్లెట్లకు దానికి దీనికి సరిపోతలేవు, ఈయనకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి, ఎందుకంటే ఈయన బాడీలో క్యాన్సర్ ఉంది కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఏ రోగము లేనోడు, ఏ నొప్పి లేనోడు పైసలని ఏడబెడుతున్నట్టు అనుమానం ఉండదాకుండే. సో క్లియర్గా 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాబట్టి ఓకే వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అందుకే రుణమాఫీ లేట్ అయిందేమో, అందుకే రైతు భరోసా లేట్ అయిందేమో, అందుకే జీతాలు లేట్ అయిందేమో, అందుకే అంగన్వాడీల జీతాలు లేట్ అయినా, పెన్షన్ లేట్ అయినాయేమో. సో ఇట్లా అర్థం చేసుకుంటారని కాంగ్రెస్ వాళ్ళు ఆ ముచ్చటను పూరాగా తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మీరు చెప్పే ఈ ముచ్చట్ను కొందరు ఆహ్వానించి ఇంకొందరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ ఇబ్బందులను అధిగమించాలి, ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలి, మీరు అన్నటువంటి హామీల్ని నెరవేర్చాలి. అదే కదా పెద్ద టాస్క్ మరి. సో టాస్కులు ఉంటాయి కాబట్టి ఇక కుంటిసాగ్గా ప్రతిసారి లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ సరైనటువంటి ముచ్చట కాదు. కుంటిసాకులుగా చెప్పొద్దు. మీరు స్టార్టింగ్లో 6 నెలలు చెప్తే ఓకే, ఏడాది చెప్తే ఓకే, 15 నెలలు అయినా కూడా ఇంకా అదే కుంటిసాగ్గా గత ప్రభుత్వం అప్పు చేసింది, గత ప్రభుత్వం అప్పు చేసింది, గత ప్రభుత్వం అప్పు చేసింది అంటే ప్రజలు నమ్మరు. అమ్మో పులి కథ లెక్క అవుతుంది. మీకు అందరు తెలుసు, ఓ పిల్లగాడు అంటే అమ్మో పులి వచ్చిందని కూతేస్తే వాళ్ళ అమ్మ రావడం ఏమైందంటే ఉత్తుతగానే అన్న పులి లేదు గిల్లేదు అన్నట. సో అట్లా 3-4 సార్లు అమ్మో పులి అంటే ఆమె 3 సార్లు రావడం, పలకరించి పోవడం, వీడు 3 సార్లు కూడా ఉత్తనే పిలిచినని చెప్పడం, 4వ సారి నిజంగానే పులి వచ్చిందట, వీడు అమ్మ పులి అని మళ్ళీ పిలిచిందట. ఇంకా అమ్మ వస్తుందా? వీడు బడవగాడు ఉత్తనే అమ్మ పులి అని నాతో ఆడుకుంటున్నాడు, పులి లేదు గిల్లేదు అని చెప్పేసి అమ్మ అనే ఉన్నది, ఈడ పోరగాడిగా మా అమ్మ వస్తుంది అని చెప్పేసి ఈడుంటే వచ్చినటువంటి పులి ఆయనతో గుట్టుకున్న పోరగాని మింగిపోయిందట. సో ఎప్పుడు కూడా అమ్మ పులి కథ లెక్క ఎప్పుడు కూడా అసత్యాన్ని ప్రచారం చేసి ఇక సత్యం చెప్తా అంటే ఎవరు నమ్మడు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకా 15 నెలలు అయినా కూడా ఇదే అప్పుల కుప్ప అంటే రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి. ఉన్నటువంటి ఆర్థిక వనరులతోటి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన గ్యారంటీని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయరు, లేకపోతే కష్టమవుతుంది భవిష్యత్తులో.